హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. అసలు కౌన్సిలింగ్ అనేది ఎందుకు పోస్ట్పోన్ చేశారు, ఈ కొత్త డేట్స్ అనేవి ఎందుకు రిలీజ్ చేశారు, అలానే అసలు మెయిన్గా కౌన్సిలింగ్కి ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి మీ అందరికి ఒక అప్డేట్ ఇస్తాను. అలానే కొత్తగా మనకి ఎప్పుడు ఉన్నాయి కౌన్సిలింగ్ అప్డేట్స్, అలానే వచ్చేసి మళ్ళీ కొత్తగా 25 కాలేజీలు అయితే సిఎస్సి గ్రూప్స్ అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగిందనమాట. వీటన్నిటి గురించి మీ అందరికి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, ఈ వీడియో కింద మీకు ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్పేసి అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలానే మీరు ఈ వీడియోలో ఎవరికైనా ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కింద అయితే కామెంట్ చేసేయండి. ముందుగా వచ్చేసి మనకి కొత్తగా డేట్స్ అనేవి ఎప్పుడున్నాయి అప్డేట్ ఉన్న దానికి చూసుకున్నట్లయితే ఆన్లైన్ వచ్చేసి మనకి ఫస్ట్గా ఆన్లైన్లో మనం ప్రాసెసింగ్ ఫీ స్లాట్ బుక్ చేసుకునేది వచ్చేసి మొత్తం చూసుకుంటే 4వ తారీఖు నుంచి మనకైతే ఈ స్లాట్ బుకింగ్ అనేది అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే 6వ తారీఖు నుంచి మీరు ఏదైతే స్లాట్ చేసుకుంటారో కాలేజీలో ఆ కాలేజీకి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి 6వ తారీఖు రోజు మనకైతే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అనేవి టాప్ 10 కాలేజెస్ లిస్ట్స్ అనేవి కూడా నేను పెడతాను. అవి 8వ తారీఖు రోజు మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఆ వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి 15వ తారీఖు దాకా అయితే మనకైతే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చూసుకోండి, ప్రీవియస్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ మీకు రిజల్ట్స్ అనేవి 19వ తారీఖు రోజు అనౌన్స్మెంట్ చేశారు. అలానే మీకు వచ్చిన కాలేజ్ మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి, ఆ కాలేజ్ కన్ఫర్మేషన్ అనేది మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 23వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఫేజ్ సంబంధించి క్లారిటీ డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకా మీకు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మీకు క్యాండిడేట్ అనేది ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. టోటల్గా 6 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 6 స్టెప్స్ అనేవి తప్పకుండా మీరు అందరైతే మంచిగా చేయాలి. లేకపోతే మాత్రం ఏ స్టెప్లో ఫెయిల్ అయినా సరే మీకు ఎంసెట్ ద్వారా మీరు మళ్ళీ కాలేజీలోకి అయితే వెళ్ళలేరు అనమాట, బీటెక్ కాలేజ్లోకి. ఈ స్టెప్స్ విషయంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ ఐడి వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్ అంతా ఇస్తాను, ఆ గ్రూప్లో నుంచి నాకు మెసేజ్ చేయండి. ఓకే, ఇంకా మీకు కొత్త డేట్స్ అయితే ఇక్కడ అర్థమైనాయి అనుకుంటున్నాను. మెయిన్గా వచ్చేసి సిఎస్సి గ్రూప్స్ కూడా ఈసారి అయితే చాలా వరకు కాలేజ్ అయితే పెంచారు కాబట్టి మంచి కాలేజ్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈసారి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.